triplex villas at Kollu, APR Projects. నేను ఇంకొకటి కూడా విన్నానండి, హవాలా రూపంలో మార్చి మనీని వేరే కంట్రీస్కి పంపిస్తున్నారని. అసలు హవాలా అనేది ఏంటి, ఎలా ఎలా చేస్తారు దాన్ని? ఇప్పుడు మీకు దుబాయ్లో ఒక 10 లక్షలు డబ్బులు కావాలనుకో, మీరు ఇక్కడ ఒక ఏజెంట్కి ఇస్తారు. ఇక్కడ మనం ఇవ్వాలి మనీ. ఓకే, మనీ మనం ఇస్తే వాడు అక్కడ మీకు ఇస్తాడు, దాంట్లో పర్సంటేజ్ కట్ చేసుకుంటారు. ఇక్కడ డబ్బు ఇక్కడే ఉంటది, ఎక్కడ పోదు. ఇక్కడ ఈ డబ్బు ఎక్కడ పోదు, మీరు ఇచ్చే 10 లక్షలు ఓకే ఇక్కడనే రొటేషన్ అవుతుంటుంది. ఈ ఫిజికల్ గా డబ్బు అక్కడికి పోదు. దాన్ని ఏంటో నోట్ పెడతారు, ఆ నోట్ మీద నంబర్ లేదు, సగం హాఫ్ కట్ చేస్తారని అది ఉండదు. ఇప్పుడు మీరు ఇలా డబ్బు 10 లక్షలు ఇచ్చారు, మీకు దుబాయ్ లో కావాలి, మీకేం చేస్తారు, అక్కడ వాడు ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ మీకు ఒక నోట్ ఫోటో పంపిస్తాడు. ఫోటో పంపిస్తే ఆ నోట్ నంబరు మీరు ఇక్కడ ఫోన్ చేసి మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మీరు 10 లక్షలు ఇక్కడ ఇవ్వాలి కదా. సో మీరు ఆ నోట్ తీసుకుంటారు, అది కరెక్టా కదా, వాడా కాదా ఎవడో తెలుసు, అంతే కదా. గ్యారంటీ గురించి ఆ నోట్ ఫిజికల్ గా నోట్ తీసుకొని 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయల నోట్ తీసుకొని మీరు ఆ 10 లక్షలు ఆడికి అప్ప చెప్తారు. ఈ నోట్ నా దగ్గర ఉంటుందా? ఆ 10 రూపాయల నోటు మీ దగ్గర ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఆ నోట్ అక్కడ వాడికి పంపిస్తారు, దుబాయ్ వాడికి. నేను ఇచ్చేసారా బాబు ప్రూఫ్ నోట్ అని చెప్పి. అక్కడ ఏం చేస్తాడు, ఇప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి, సపోజ్ నాకే ఇవ్వాలి. అక్కడ మీరు ఏం చేస్తారు, నేను ఒక నోట్ నంబర్ మీకు పంపిస్తా, ఓ 10 రూపీస్ అక్కడ నోట్ పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, ఈ పలానా దగ్గర తీసుకోలే అని చెప్తారు. సో నేను వాడు ఏం చేస్తాడు, అక్కడ నోట్ నంబర్ పంపిస్తాడు. వాడి దగ్గర డబ్బు ఉంది కదా, సో నేను ఇప్పుడు 60 డబ్బులు తీసుకోవాలి కదా, నేను నోట్ చూపించేసి ఇప్పుడు నేను పంపించిన పిక్ ని మీరు అక్కడ చూపిస్తారు. పిక్ కాదు, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు వాడికి 10 lakhs ఇవ్వాలి. ఓకే, మీరు వాడు ఎవడో మీకు తెలియదు, మీకు ఏజెంట్ చెప్తాడు వీడికి 10 lakhs ఇవ్వాలి. అయితే ఏజెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడోడి నోట్ నంబర్ మీకు ఫోన్ లో పంపిస్తాడు. ఓకే, మీరు ఏం చేస్తారు, ఆ నోట్ నంబర్ చూసి మీరు 10 lakhs ఇస్తారు. వాడి దగ్గర ఉంటది ఆ నోట్, ఓకే ఫిజికల్ గా నోట్ ఉంటది వాడి దగ్గర, 10 రూపాయల కరెన్సీ ఎంతో అంత ఎక్స్చేంజ్. ఆ నోట్ తీసుకొని మీరు ఆ 10 లక్షలు ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, సో మీరు ఇచ్చేసినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇప్పుడు మీ దగ్గర నోటు వాడికి పంపిస్తారు దుబాయ్. ఫోటోనే కదా మేడం, మీరు పంపిస్తారు, ఫోటో పంపించి నేను ఇచ్చేసారా అని ప్రూఫ్ పంపిస్తారు. సో మీకు అక్కడ ఒకటికి ఇవ్వాలి కదా, మీ మనిషికి ఇవ్వాలి కదా, సపోజ్ నాకే ఇవ్వాలనుకో. అక్కడ నేనేం చేస్తాను, నా దగ్గర ఒక నోట్, వీడేం చేస్తాడంటే అక్కడ నేను కలెక్ట్ చేసుకోవాలంటే మరి నేనని ఎవరో తెలియదు కదా. సో నా దగ్గర ఒక నోట్ ఉంటుంది, నేను మీకు ఫోటో పంపిస్తాను. మీరు ఏం చేస్తారు, వీడికి ఏజెంట్కి ఆ నోట్ పంపించేసి ఫలానా XYZ వస్తుండే ఈ నోట్ ఉన్నది అని చెప్తే ఆడ నేను కలెక్షన్ చేసుకునే టైంకి ఆ నోట్ ఇస్తా, ఇచ్చి నేను డబ్బులు తీసుకుంటా. దాంట్లో కమిషన్ కట్ అవుతుంది. ఆ కమిషన్ ఎవరికి పోతుంది? మీడియేటర్కి పోతుంది. ఎవరు మనీ అరేంజ్ చేస్తారో వాళ్ళకి పోతుందా? వాళ్ళకు. ఇదే హవాలా అంటే ఇప్పుడు అక్కడ పోయి ఇండియన్ కరెన్సీ ఇవ్వరు, అంటే ఇండియన్ కరెన్సీ కూడా దొరుకుద్ది, ఇండియన్ జనరల్ అక్కడ కరెన్సీ ఇస్తారు. ఓహో, అక్కడ ఇస్తారు. సో దీని వల్ల కూడా ఎకానమీ మొత్తం కింద మీద అవుతుంది. ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ అంతేగా, వేరే కంట్రీకి వెళ్ళిందంటే మనీ లాండరింగ్ అన్నట్టే. ఫేమా కిందికి ఈ మనీ బయటికి వెళ్ళి లోపలికి వస్తే ఫేమా కిందికి అవుతుంది. మనీ లాండరింగ్ అంటే యాక్చువల్ గా ఇల్లీగల్ గా సంపాదించింది మనీ లాండరింగ్. మరి ఇప్పుడు ఇల్లీగలే కదండి దాన్ని. సో మీరు ఈ వస్తువు సంపాదించారంటే మీకు ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, దాన్ని మనీ లాండరింగ్ కిందికి వస్తుంది.